నవంబర్ 14 వైకుంఠ చతుర్దశి శ్రీమహావిష్ణువు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్థిని జరుపుకుంటారు. నవంబర్ 14వ తేదీన వైకుంఠ చతుర్థి వచ్చింది. ఈ పవిత్రమైన చతుర్థి రోజున శివకేశవులను ఆరాధిస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలు అందరూ శివకేశవులను పూజిస్తారు. కార్తీక పూర్ణిమకు ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది. ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్లి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడిని ధ్యానించిన రోజు. వైకుంఠ ఏకాదశి అంతటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశి ఉంటుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవులు అనుగ్రహానికి సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షం నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పూజ గది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజ గదిలోని శివదీపాన్ని వెలిగించవచ్చు. పూజగది ఈశాన్య దిక్కులో లేని వాళ్లు మాత్రం మీ ఇంటి ఈశాన్య దశలో ఈ శివదీపాన్ని వెలిగించాలి. స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి. కాబట్టి మీ ఇంటిలో అష్టదల ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ఇత్తడి పళ్ళెం పెట్టండి. ఆ ఇత్తడి పళ్ళెంపైన 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి 3 ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి దీపం వెలిగించాలి. అరటిపండును నైవేద్యంగా సమర్పించాలి. ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్ని శివదీపం అని అంటారు. ఈ సేవా దీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈశాన్యాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఈ వైకుంఠ చతుర్థి నాడు శివుడికి మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే గన్నేరు పూలు కాని నందివర్ధన పూలు కాని విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వైకుంఠ చతుర్దశి రోజున విష్ణు దేవునితో పాటు లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి సాయంత్ర సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షణ మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది. విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. కాబట్టి ఈ వైకుంఠ చతుర్థి నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరిసంపదలు వరిస్తాయి. మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది. కాబట్టి ఈ చతుర్థి రోజున ఎవరైతే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓనాని రాయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున తామర పువ్వులతో విష్ణువును పూజిస్తే కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని ఉడవకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఇలాంటి ఇళ్లల్లో సంపద కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఓడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఉడవకండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి నాడు రాత్రి సమయంలో అమృత ఘడియల్లో ఏర్పడ్డాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పును తీసుకుని రాత్రి 9 తర్వాత ఉప్పు చిన్న పొట్లంగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవరితోనో మాట్లాడకుండా ఉప్పుని తీసి పడేయాలి. వైకుంఠ చతుర్దశి నాడు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపైన కుంకుమ బొట్లు పెట్టి ఈ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ చతుర్దశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో 5 తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి
పెట్టి ధూపం వేయండి. వైకుంఠ చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అప్పులు సమస్యలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారు వారికి మోక్షం లభిస్తుందని, జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. మన ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పైన నరదృష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరతాయి. ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి నాడు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది. తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఆ పరమేశ్వరుడు శివకేశవులు అనుగ్రహం పొందాలంటే ఈ విధివిధానాలు పాటించి ఆ శివకేశవులు అనుగ్రహానికి పాత్రులు కండి.